నిలబడి రేవంత్ రెడ్డి మరోసారి చర్చలంటూ సవాల్ చేయవద్దని హితో పలికారు. మేడిగడ్డపై మరో కుట్ర, సెక్యూరిటీ గాయబ్, వాహనాలు రై బరాజు కూలిపోవాలనే గాలి కొదిలేశారా? బీఆర్ఎస్ అధినేతను బదనాం చేసే ప్లాన్, పనికిరాదని బరాజుపై ముద్ర వేసే కుతంత్రం. భద్రాద్రి ఈవోపై ఏపీలో దాడి, ఆలయ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు వెళ్తే దౌర్జన్యం. ఈ వారం అప్పులు 1000 కోట్లు, ఆర్బీఐ ఈ వేలం ద్వారా రుణం తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కారు. బీఆర్ఎస్ హెచ్చరిక, సర్కారులో కదలిక, కాల్వలకు కల్వకుర్తి నీళ్లు. హరీష్ రావు అల్టిమేటంతో దిగొచ్చిన ప్రభుత్వం, సైలెంట్ గా కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు ప్రారంభం. ఎమ్మెల్యేలతో వెళ్లి నీళ్లొదిలిన మంత్రి జూపల్లి. పాలమూరును ముద్దాడిన కృష్ణమ్మ జలాలు. ఇది కేసీఆర్ విజయమంటూ రైతన్నల హర్షం. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా, గోదావరిలో వరద వృధాగా పోతోంది. వారంలోగా కన్నెపల్లి, కల్వకుర్తి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోసి రైతుల పొలాలకు మళ్లించకుంటే కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మంది అన్నదాతలతో కలిసి మేమే మోటార్లను ఆన్ చేస్తాం అని మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన అల్టిమేటంతో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. బీఆర్ఎస్ తరపున హరీష్ చేసిన హెచ్చరికలకు 2 రోజుల్లోనే స్పందించింది. నిలదీస్తే గాని నీళ్లియ్యరా? ప్రశ్నిస్తే తప్ప రైతు సమస్యలు పట్టవా? కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయాలి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. యూరియా లేదు, రాష్ట్రంలో కొరత నిజమే, రైతులు ఇబ్బంది పడుతున్నారు, కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ వెల్లడి. నేడు దేశవ్యాప్త సమ్మె, మోదీ సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలపై యుద్ధభేరి. అవినీతికి మరో మెట్టు, మత్స్య శాఖలో బిల్లులకు 12% కమిషన్, చేప పిల్లల సరఫరాదారులకు బిల్లులు పెండింగ్. తనకు కమిషన్ చెల్లిస్తేనే క్లియర్ చేస్తానన్న నేత. 110 కోట్లకు 13 కోట్లు ఇచ్చేలా ఒప్పందం. అడ్వాన్సుగా 1 కోటి చెల్లించిన సరఫరాదారులు. నగదు, బ్యాంకు చెక్కుల రూపంలో ముడుపులు. అయినా బిల్లులు రాక బాధితుల చక్కర్లు. బనగచర్లపై ఎందుకు గప్చుప్? ఢిల్లీలో అడ్డుకుంటానంటూ వెళ్లిన రేవంత్. సోమవారం అపాయింట్మెంట్ ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్. అర్ధాంతరంగా భేటీ రద్దు చేసుకున్న సీఎం. తెర వెనుక పరిణామాలపై ఆసక్తికర చర్చ. బనకచెర్లతో తెలంగాణకు నష్టం లేదట చంద్రబాబు మళ్లీ తొండి వాదన. ఆదివాసీ బిడ్డవైతే అడ్డదిడ్డంగా మాట్లాడొచ్చా? సీఎం మెప్పు కోసమే సీతక్క ఆరాటం. అందుకే కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు. నీపై వచ్చిన ఆరోపణలకు జవాబివ్వు. చిత్తశుద్ధి ఉంటే జీవో 49 రద్దు చేయించో. సీతక్క రీల్స్ మంత్రి, రియల్ మంత్రి కాదు. మాజీ ఎంపీ మాలోతు కవిత విమర్శలు. మీడియాతో మాట్లాడుతోన్న మాలోతు కవిత చిత్రంలో తులా ఉమా, రామచంద్ర నాయక్, సుమిత్ర. ఆదివాసీ కార్డును అడ్డం పెట్టుకుని మంత్రి సీతక్క ఏది మాట్లాడినా చెల్లుతుందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ములుగు జిల్లాలో మీ అరాచకాలను ప్రశ్నిస్తే ఉలికిపాటెందుకో, సమాధానం చెప్పకుండా శాపనార్థాలు పెట్టడం ఎందుకు అని మాజీ ఎంపీ మాలోతు కవిత ప్రశ్నించారు. మంత్రి సీతక్కకు దమ్ముంటే తన అనుచరులు సాగించిన ఇసుక దందాపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీల ఇబ్బందులకు కారణమైన జీవో 49ని రద్దు చేయించాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ పై కేటీఆర్ పై బురద జల్లితే సహించబోమని హెచ్చరించారు. జప్తు చేసిన బంగారాన్ని ఇప్పించండి, హైకోర్టులో గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా తన నుంచి సిబిఐ జప్తు చేసిన 57.89 కిలోల బంగారాన్ని తిరిగి ఇప్పించాలని నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన బంగారాన్ని జప్తు చేయాలని కోర్టు ఎందుకు ఆదేశించిందో స్పష్టత లేదని, తన వాదనలు వినకుండా జప్తు జరిగిందని పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ కె లక్ష్మణ్ మంగళవారం సిబిఐకి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో జనార్దన్ రెడ్డిని సిబిఐ కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చింది. రుణ ఎగవేత సివిల్ వివాదం, పోలీసు ఏజెంట్లు కాదు అన్న హైకోర్టు. రుణాలు ఇచ్చిపుచ్చుకున్న ప్రైవేటు వ్యక్తులు అవి వసూలు కాకపోతే పోలీసులు వసూలు చేయాలని కోరుతూ కోర్టులను ఆశ్రయించడం సబబు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. రుణ ఎగవేతపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేయలేదంటూ బాధితుడు కోర్టుకు రావడాన్ని తప్పుబట్టింది. అప్పు ఇవ్వడం, దాన్ని తిరిగి చెల్లించకపోవడం అనేది సివిల్ వివాదమని స్పష్టం చేసింది. హైదరాబాద్ సైనికపురికి చెందిన దినేష్ తన నుంచి తీసుకున్న అప్పును తీర్చకపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని సతీష్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసులు రికవరీ ఏజెంట్లు కాదని జస్టిస్ టి వినోద్ కుమార్ తేల్చి చెప్పారు. నవోదయ ఏర్పాటులో కేంద్రం వివక్ష, కేంద్రంలోని కేబినెట్ ఆమోదించినా పూర్తి స్థాయిలో అమలు చేయలేని వైనం. హైకోర్టులో బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాజ్యం. వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. 3 రోజులు భారీ వర్షాలు, రేపు 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్.
రుతుపవన ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది. బుధవారం మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక మేడారంలో పూజారుల నిర్ణయమే ఫైనల్. ఆదివాసీ సంప్రదాయాల్లో జోక్యం చేసుకోం పూజారులకు స్పష్టం చేసిన సర్కార్. మేడారం సమ్మక్క సారలమ్మ కొలువైన గద్దెల కైవారం ప్రాంగణం విషయంలో పూజారుల నిర్ణయం మేరకు పనులు చేపడతామని ప్రభుత్వం పేర్కొంది. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల్లో జోక్యం చేసుకోబోమని తెలిపింది. మేడారంలో అపచారం తల్లుల గద్దెలకు సరికొత్త హంగులు ఆధునికత పేరుతో సంస్కృతి విచ్ఛిన్నం శీర్షికన ఈ నెల 6న నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం దిగువచ్చింది. తల్లుల గద్దెల కైవారానికి ఆధునిక పేరుతో రాతి స్తంభాలు, శిలా తోరణాలతో మార్పులు చేయాలని సర్కార్ సంకల్పిస్తున్న విషయాన్ని మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తోన్న ములుగు జిల్లాలోని ఆదివాసీ సమాజం అభిప్రాయాల సమాహారంగా వచ్చిన కథనం సంచలనం రేపింది. దేవాదాయ గిరిజన సంక్షేమ శాఖ రాజకీయ సమన్వయ లోపాన్ని ఎత్తి చూపింది. మరోవైపు ఆదివాసీ సంఘాలు, సమ్మక్క సారలమ్మ పూజారులు, కోయ తలపతులు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సర్కార్ దిగొచ్చింది. ఈ మేరకు మంగళవారం ములుగు కలెక్టర్ టిఎస్ దివాకర, గిరిజన దేవాదాయ శాఖ అధికారులు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పూజారులతో సమావేశమయ్యారు. మేడారం లోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కాకతీయుల శిల్పాలను తెచ్చి తల్లుల చుట్టూ అలంకరిస్తామంటే ఒప్పుకోమని పూజారులు చెప్పినట్టు సమాచారం. మేడిగడ్డ కూలిపోయేలా కుట్ర, బరాజుపై సెక్యూరిటీ గాయబ్. మేడిగడ్డపై నుంచి వాహనాలు రై బరాజును ఎలాగైనా కాటగలిపే యత్నం. ఆంధ్రప్రదేశ్కు పారుతోన్న గోదావరి నీళ్లు బీఆర్ఎస్ అధినేతను బదనాం చేసే ప్లాన్. సర్కారు ద్విముఖ వ్యూహం ఇదేనా అంటూ ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. మేడిగడ్డ బరాజుపై కొనసాగుతోన్న రాకపోకలు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందనే విమర్శలుస్తున్నాయి. కుంగుబాటుకు గురైన పిల్లర్లు కొట్టుకుపోవాలని చూస్తున్న ప్రభుత్వం కల నెరవేరడం లేదని, దీంతో మరో ప్లాన్ రెడీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిల్లర్ల కుంగుబాటు సాకుతో బరాజుపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేసిన ప్రభుత్వం ఉన్నట్టుండి అక్కడి సెక్యూరిటీని ఎత్తివేసింది. ఫలితంగా బరాజుపై నుంచి వాహన రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వాహన రాకపోకలతో కుంగిన పిల్లర్లపై ఒత్తిడి పడి అవి కొట్టుకుపోవాలన్న కుట్ర ఇందులో దాగి ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మెహదేవ్పూర్ మండలం అంబటిపల్లి మీదుగా మేడిగడ్డ బరాజుపై నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్కు వాహనాలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. కాల్వలకు కల్వకుర్తి నీళ్లు. నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలో ఎంజీకేఎల్ఐ పంపుల నుంచి విడుదలవుతోన్న నీళ్లు నిలదీస్తే గాని కదలిక రాదా? మేం ప్రశ్నిస్తే తప్ప రైతుల సమస్యలు సర్కారుకు పట్టవా? కల్వకుర్తి నీళ్లు విడుదల బీఆర్ఎస్ పార్టీ విజయం. కాళేశ్వరం మోటార్లను కూడా ఆన్ చేయాలి. రిజర్వాయర్లు నింపి నీళ్లను పొలాలకు మళ్లించాలి. మాజీ మంత్రి హరీష్ డిమాండ్. కొత్త క్రిమినల్ చట్టాలను పగడ్బందీగా అమలు చేయండి. కొత్త క్రిమినల్ చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆదేశించారు. తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. కమిషన్ ఎదుటకు ఈఎన్సీ అనిల్ కుమార్. గ్రౌటింగుపై జస్టిస్ ఘోష్కు వివరణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతోన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈఎన్సీ అనిల్ కుమార్ మరోసారి మంగళవారం హాజరయ్యారు. గ్రౌటింగ్ అంశాలపై కమిషనర్కు వివరణ ఇచ్చారు. మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్లోని 2 పిల్లర్లు కుంగడం, దానిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇవ్వడం తెలిసిందే. ఎన్డీఎస్ఏ నివేదికపై అధ్యయనం చేయడంతో పాటు బరాజుల రక్షణకు తగిన చర్యలను తీసుకునేందుకు ప్రభుత్వం నిపుణులతో 2 వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం బంద్ పెడితే కాంగ్రెస్ కే బద్నాం. పాలమూరు లిఫ్ట్ లో ఆన్ చేయాలి. చర్చకు రమ్మంటే రేవంత్ ఢిల్లీ పరారు. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా. మీడియాతో మాట్లాడుతోన్న శ్రీనివాస్ గౌడ్. బువ్వ పెట్టే భూమి కోసం చింబా చీకటిలో చలికి వణుకుతో ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. తమ భూములకు ప్రభుత్వం కంచె వేస్తేదేమోనన్న భయంతో రాత్రంతా పొలాల దగ్గరే కాపలా కాస్తోన్న ఎనికపల్లి రైతులు. అన్నం పెట్టే రైతన్న అయినా సరే మాకు హద్దులే ముద్దు. జేసీబీతో హద్దురాళ్లు పాతి భూములను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తోన్న అధికారులు. కునుకు తీస్తే కంచె వేస్తారేమో. పొలం దగ్గరే కాపలా కాస్తోన్న ఎనికపల్లి రైతులు. కూల్చివేతల పేరుతో హద్దులు వేస్తోన్న అధికారులు. పోలీసుల పహారాతో నివురుగప్పిన నిపుల పరిస్థితి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్న భూమిని ఇప్పుడు ప్రభుత్వం గుంజుకోకుండా రక్షించుకునేందుకు రైతులు కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. ఆదమర్చి కునుకు వేసినా అధికారులు ఎక్కడ కంచె వేసేస్తారమోనని ఆందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికపల్లిలో
ప్రస్తుత పరిస్థితి ఇదే. ఎనికపల్లిలోని 180 సర్వే నంబర్లో ఉన్న 99.14 ఎకరాల అసైన్డ్ భూమిని గ్రామానికి చెందిన 50 కుటుంబాలు 7 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నాయి. వారు జీవనాధారం పొందడంతో పాటు ఆ భూములను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ భూములను గోశాలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై ప్రభుత్వం ఇప్పటివరకు తేల్చలేదు. దీంతో రైతులు భూములను వదిలేది లేదని ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య చేతుల మీదుగా సోమవారం గోశాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. భూమి పూజను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. భూమి చుట్టూ కంచె వేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసుల పహారా కొనసాగిస్తున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. ప్రభుత్వం, పోలీసులు, రెవెన్యూ అధికారులను ప్రయోగించి అయినా సరే భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఏ సమయంలోనైనా అధికారులు కంచె వేస్తారనే భయంతో రైతులు భూముల వద్దే రాత్రి పగలు కాపలాగా ఉంటున్నారు. కొందరు పొలం వద్దే వంటలు చేసుకుంటుండగా మరికొందరు ఆకలికి ఓర్చుకుంటూ రాత్రి చలిమంటలు వేసుకుంటూ కావలి కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రం పరిహారాన్ని సహించేది లేదని, న్యాయబద్ధంగా పరిహారం ఇచ్చే వరకు వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎకరాకు 300 గజాలు ఇస్తామని చెప్తుందని ఇది సరికాదన్నారు. సోమవారం చర్చలకు రావాలని పిలిపించారని, కానీ చర్చలు జరపకుండానే ఎమ్మెల్యే నేరుగా పొలం వద్దకు వెళ్లి భూమి పూజ చేశారని మండిపడ్డారు. దీంతో తాము ఆదమర్చి నిద్రపోయినా అధికారులు భూములను గుంజేసుకుంటారేమో అని ఆందోళన చెందుతున్నామన్నారు. ఎకరానికి 500 గజాలు ఇస్తే గోశాలకు ఇవ్వడానికి సిద్ధమని చెప్పారు. పొలాల వద్దే వంట చేసుకుని అక్కడే తింటోన్న రైతులు. యూరియా కోసం క్యూలో చెప్పులు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో నిరసన. ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో రోడ్డుపై ధర్నా. పేదలపైకి హైడ్రా బుల్డోజర్. రాజేంద్రనగర్లో కూల్చివేతలు. పట్టాలు ఉన్నాయని చెప్తోన్న వినని అధికారులు. నోటీసులు ఇవ్వకుండానే చర్యలు. కాంగ్రెస్ సర్కారు హైడ్రాపై ప్రజానీకం ఆగ్రహం. కూల్చివేతలకు వచ్చిన అధికారులు పోలీసులతో వాగ్వాదానికి దిగిన స్థానికులు. భూములు ఇవ్వకుంటే ఇబ్బందులే. నారాయణపేట ఆర్డీఓ రామచందర్. ఎకరాకు 40 లక్షలు ఇవ్వాలి అన్న రైతులు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆందోళన. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైనా ఇప్పటి వరకు ఒక కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండలోని కేంద్ర గ్రంథాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. శ్మశాన వాటికను వదిలిపెట్టరా? సోలార్ ప్లాంటు కార్యాలయాలకు ఇస్తే వైకుంఠధామం సంగతేంటి? సమాధులను కూల్చేస్తే పూర్వీకుల జ్ఞాపకాలు ఎలా? రాఘవాపూర్ గ్రామస్తుల ఆందోళన. సోలార్ ప్లాంట్ కోసం చదును చేస్తోన్న ప్రాంతాన్ని పరిశీలిస్తోన్న గ్రామస్తులు. ఇచ్చిన డబ్బులు అడిగితే ఇల్లు రద్దు చేస్తా. దళిత కుటుంబంపై కాంగ్రెస్ నేత దౌర్జన్యం. ఉద్యోగం ఇప్పిస్తానని ప్రభుత్వ విప్ పిఏ పేరిట మరో 20,000 బస్సులు. నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య తీరుపై మీడియాతో గొడవెళ్లబోసుకున్న బాధితులు. కోనరావుపేట మండలం సుద్దాలలో ఇందిరమ్మ ఇంటి వద్ద మాసం ఆనందం కుటుంబం. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర అన్న ఎల్లయ్య. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య పేర్కొన్నారు. తన కొడుకు హరీష్, సాల్మన్ ఇద్దరు స్నేహితులని చెప్పారు. తాను ఎవరి వద్ద ₹1 తీసుకోలేదని, కావాలని తనను బద్నాం చేస్తున్నారని పేర్కొన్నారు. యూరియాను తరలిస్తోన్న 5గురిపై కేసు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోన్న యూరియాను అక్రమంగా తరలిస్తోన్న 5గురిపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం హాకా నిర్వాహకుడు సునీల్, ఉద్యోగి అజయ్ మహారాష్ట్రకు చెందిన ఫర్టిలైజర్ దుకాణం యజమాని నిఖిల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మంగళవారం ఉదయం 3 లక్షల విలువ గల యూరియాను 2 వాహనాల్లోని 200 బ్యాగులు తరలిస్తుండగా రైతులు దహేగామ, సిర్సన్న గ్రామాల్లో పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. జైనద్ సిఐ సాయినాథ్, బేల ఎస్ఐ నాగనాథులు 2 వాహనాలను సీజ్ చేశారు. బుల్డోజర్ రాజ్. కాంగ్రెస్ సర్కారు ఏడాదిన్నరంతా కూల్చివేతల పాలనే. హైడ్రా పేరుతో విధ్వంసం, అభాగ్యుల ఆక్రందన. అడవుల నరికివేత నుంచి ఆదివాసీల భూముల వరకు దివ్యాంగుల ఆవాసాలకు కూడా వదలని కర్కశత్వం, కనిపించని కొత్త పునాదులు, కూల్చివేతలే విధానాలు. విస్తరణ పేరిట విధ్వంసం అంటూ ఇక్కడ వేములవాడలో ప్రభుత్వం రోడ్ల విస్తరణ పేరిట ప్రజల ఇండ్లు కూల్చుతోంది. ఆలయ సమీపంలో దశాబ్దాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి దుకాణాలు నేలమట్టం చేసి రోడ్డున పడేస్తోంది. పరిహారం ఇవ్వకుండానే ప్రజల బతుకులతో చెలగాటమాడుతోంది. గూడు చెదిరిపోయిన జనం గుండెల విసేలా రోధిస్తున్నారు. రోడ్డును 80 అడుగులకు విస్తరించాలని భావిస్తోన్న అధికారులు 243 మంది నిర్వాసితులను గుర్తించారు. కానీ వీరిలో చాలా మంది ఉన్న ఇల్లు కోల్పోయి సర్కారు నుంచి పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారు.
అడవి బిడ్డల ఆక్రందన. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అడవి బిడ్డల వేదన అరణ్య రోదనగా మారింది. మహబూబాబాద్ జిల్లా ఇనగుర్తి పాతతండాలో పోడు భూములపైకి సర్కారు బుల్డోజర్లను పంపింది. జీవనాధారమైన భూములను లాక్కవద్దని రైతులు విలపించారు. మహిళా రైతులను సైతం పోలీసులు ఈడ్చిపడేశారు. హెచ్సియులో అరణ్య రోదన. కాంగ్రెస్ ప్రభుత్వం కంచెగచ్చిబౌలిలోని అడవిని విధ్వంసం చేసి సుమారు 400 ఎకరాలను ప్రైవేటుకు దారాదత్తం చేసేందుకు కంకణం కట్టుకుంది. ఇందుకోసం రాత్రికి రాత్రే వందలాది బుల్డోజర్లను దింపి 100 ఎకరాల అడవిని నేలమట్టం చేసింది. పర్యావరణ విధ్వంసానికి పాల్పడింది. వన్యప్రాణులకు ఆవాసాలను దూరం చేసింది. బడుగు జీవులపై పగబట్టిన ప్రభుత్వం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని అరుంధతి నగర్లో కూలీ పని చేసుకుని బతికే బడుగు జీవులపై హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులు క్రూరత్వం కనబర్చారు. కనికరం కూడా లేకుండా రేకుల షెడ్డులో నివసిస్తోన్న వారిని బయటకు లాక్కొచ్చి బుల్డోజర్లతో ఆవాసాలను నీలమట్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో పేదలను బతకనియ్యరా అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకస్మిక కూల్చివేతలు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని ఓల్డ్ కోర్టు బిల్డింగ్లో 2 దశాబ్దాలుగా కమర్షియల్ కాంప్లెక్స్ నడుస్తోంది. ఇక్కడ ప్రధానంగా డాక్యుమెంటేషన్, ప్రింటింగ్ వర్క్స్ నడుస్తాయి. కానీ ప్రభుత్వం ఆ భవనాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేసింది. హెచ్ఎండిఏ అధికారులు సరైన సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై దుకాణదారులు మండిపడ్డారు. ప్రభుత్వ తీరు సరికాదని విమర్శలు గుప్పించారు. దివ్యాంగులపైన ప్రతాపం. కాంగ్రెస్ సర్కార్కు పేదలు, బడుగు బలహీన వర్గాలపైనే కాదు ఆఖరికి దివ్యాంగుల పైన కనికరం లేకుండా పోయింది. మహబూబ్ నగర్ జిల్లా ఆదర్శ నగర్లో అధికారులు పలు ఇండ్లను నేలమట్టం చేశారు. ఇందులో దివ్యాంగుల ఆశ్రమం కూడా ఉంది. ప్రభుత్వ చర్యతో పేదలు, అభాగ్యులు రోడ్డున పడ్డారు. కూలిన కలల సౌధం. పైసా కూడబెట్టుకున్న సొమ్ముతో సొంతింటి కళ నెరవేర్చుకున్న మధ్యతరగతి ప్రజల కళలను కూడా కాంగ్రెస్ సర్కారు కాలరాస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పటేల్ గూడలో సత్యనారాయణ అనే ఉద్యోగి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకోగా గృహప్రవేశమైన 6 రోజులకే హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఏండ్ల కళ నేలమట్టమైంది. మేడం ప్లీజ్ మా ఇల్లు కూల్చొద్దు. నాగర్ కర్నూలు జిల్లా చారగొండలో జాతీయ రహదారికి బైపాస్ నిర్మాణంలో భాగంగా ప్రత్యామ్నాయం చూపకుండా ఇండ్లు కూల్చడానికి వీల్లేదని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగించి అర్ధరాత్రి ఇండ్ల కూల్చివేత చేపట్టింది. తమ ఇండ్లను కూల్చొద్దని వేడుకుంటున్న పెద్దలతో పాటు చిన్నారులను కూడా పోలీసులు ఇలా ఈడ్చివేశారు. కూల్చివేతలు ఆపాల్సిందే. ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో పేదలు ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్లపైకి సర్కారు బుల్డోజర్లను పంపింది. బతుకు తెరువును దూరం చేయొద్దని వేడుకున్నా కనికరించలేదు. కాంగ్రెస్ ను నమ్మితే నట్టేట ముంచుతుందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలున్న హైడ్రామా. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోకట్పల్లిలోని నల్ల చెరువు సమీపంలో పట్టాలు కలిగిన భూముల్లో ఏర్పాటు చేసిన రేకుల షెడ్లపైకి కూడా ప్రభుత్వం హైడ్రాను ప్రయోగించింది. ఆస్తి పన్ను చెల్లిస్తూ నల్లా విద్యుత్ కనెక్షన్ కలిగి ఉన్నప్పటికీ ప్రభుత్వం అమానవీయంగా కూల్చివేతలకు పాల్పడడం దారుణమని బాధితులు విలపించారు. బడుగు జీవుల్లో భయం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని దేవేంద్రనగర్లో బడుగు జీవుల బతుకులను హైడ్రా కూల్చివేసింది. చిన్న రేకుల షెడ్ను, అట్టగుడిసెలు వేసుకుని జీవిస్తున్న వారిని తరిమేసింది. కొంత సమయం ఇస్తే ఖాళీ చేస్తామన్నా వినిపించుకోకుండా కర్కశంగా వ్యవహరించింది. కనీస మానవత్వం చూపకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? మహిళా శక్తి ఇందిరమ్మ రాజ్యం నినాదాలు ఇస్తున్న కాంగ్రెస్ సర్కారు స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న మహిళను రోడ్డున పడేసిందే. హైదరాబాద్లోని ఉప్పల్ చిలుకానగర్లోని రాధికా గౌడ్కు చెందిన పాల కేంద్రాన్ని జీహెచ్ఎంసీ అధికారులు నేలమట్టం చేశారు. రెక్కాడితే కాని డొక్కాడని ఆమె కుటుంబానికి బతుకు తెరువును దూరం చేశారు. పిల్లల దవాఖానపై హైడ్రా పిడుగు. రేవంత్ రెడ్డి సర్కారు బుల్డోజర్లను ప్రయోగించడంలో కనీస కనికరం చూపడం లేదు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో చిన్నపిల్లల దవాఖానను హైడ్రా నిబంధనల పేరిట కూల్చివేసింది. ఈ ప్రాంతాలు గ్రామాలుగా ఉన్నప్పుడు వేసిన వెంచర్లలో భవనాలను నిర్మించారు. కూల్చివేతలకు కోర్టు స్టే ఉందని చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి